ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో అని వేడుకుంటే మనకి జీవితంలో చెయ్యలేనటువంటి పని ఏదీ లేదు, మనం సాధించలేనటువంటిది ఏదీ కూడా లేదు. ఉద్యోగ ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది, వ్యాపారం చేసేవాడికి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఆ భగవంతుణ్ణి మనసా వాచా కర్మ మనం సేవించడం వల్ల మన జీవితంలో మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు ఆ భగవంతుడు. అలాగే ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని నేను మంచి పెద్ద ఉద్యోగం చేయాలి, నా తల్లిదండ్రులను పోషించుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునేవాడు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వారు చదువుకొని ఉద్యోగం లేకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తూ అలిసిపోతున్నారు, సొలిసిపోతున్నారు. అలాగే కొంతమంది వ్యాపారం పెడుతూ వ్యాపారంలో కలిసి రాక వ్యాపారం దెబ్బతిని బ్యాంకుల్లో లోన్లు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల మంది. కొంతమందికే ఉద్యోగం కలిసి రావడం, మరి కొంతమందికే వ్యాపారం కలిసి రావడం జరుగుతూ ఉంది. అయితే తప్పనిసరిగా ఉద్యోగం రావాలి కావాలి అనుకునే వారికి మా దగ్గర జాబ్ సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ని మీరు కాంటాక్ట్ చేసి తెప్పించుకొని మీరు వాడినట్టయితే తప్పకుండా జాబ్ వస్తుంది, తన్నుకుంటూ జాబ్ వస్తుంది. అలాగే ఆ జాబ్తో పాటు మనీ అట్రాక్షన్ అనేటువంటి ఆయిల్ ఉంటుంది. ఈ రెండు వాడితే తప్పకుండా జాబ్ వస్తుంది. మరి జాబ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రమోషన్ వస్తుంది, జీతం బాగా పెరుగుతుంది. అలాగే వ్యాపారం చేసేవారికి ఈ మనీ అట్రాక్షన్ ఆయిల్, వ్యాపారం చేసేవారికి ఆయిల్ వేరే ఉంటుంది. ఆ ఆయిల్ కనుక వాడినట్టయితే తప్పనిసరిగా బిజినెస్ నష్టపోయేటువంటి సూచనలే ఉండవు. ఇది మీకు ప్రత్యేకంగా డాక్టర్ గౌరీశంకర్ మీకు విన్నవించుకుంటుంది. జీవితంలో ప్రతి మనిషి అలసిపోయి ఉంటాడు. ఆ అలసట నుంచి బయటపడి తాను సంతోషంగా ఉండడం కోసం ఇది చెప్పడం జరిగింది. అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల్లో ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి, ఎటువంటి ఉపాధి ఉంటుంది, ఇవి మనం తెలుసుకుందాం. ఎలాంటి వృత్తుల్లో వీళ్ళు పైకి వస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి జాతకులకు ఎటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఉపాధి లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారికి, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారికి, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలు తప్పకుండా వర్తిస్తాయి. అయితే ఈ సింహరాశిలో ఉన్నటువంటి జాతకులకు ఎటువంటి ఉద్యోగాలు ప్రయత్నం చేస్తే వీరికి తప్పకుండా వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరు ఎక్కువగా లలిత కళల్లో ప్రయత్నం చేస్తే తప్పకుండా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. సంగీతంలోనూ వాద్యంలోనూ సంబంధించినటువంటి వృత్తులలో వీరు మ్యూజిక్ కాలేజీల్లో లెక్చరర్స్గా ప్రయత్నం చేస్తే తప్పకుండా వీరికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అలాగే వృత్తి పరంగా వ్యాపార పరంగా సెక్యురేషన్ ల్యాబొరేటరీలు, తర్వాత స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజీల్లో వీరు వ్యాపారం చేస్తే తప్పకుండా మంచి వ్యాపారం అభివృద్ధి జరిగి లాభాలు రావడం జరుగుతుంది. అలాగే రేడియోలో, దూరదర్శన్లు, గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ వీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా వీరికి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది వీరికి, ఈ సింహరాశి వారికి. అలాగే ఈ సింహరాశి వారికి
రవిగ్రహం చాలా బాగుండడం వలన రవిగ్రహం చాలా బలంగా బాగుంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా వీరికి ఉంది. నౌకాదళంలో కానీ, షిప్పింగ్ యాడ్స్లో కానీ, హార్బర్స్లో కానీ, పెట్రోలియం సప్లై చేసేటువంటి కంపెనీలలోను, శుద్ధ కర్మాగారాల్లోను, ఎగ్జిబిషన్లోను, యంత్ర వాహనాలు పరిశ్రమలు తయారు చేసే కంపెనీల్లోను, రవాణాకు సంబంధించినటువంటి సంస్థలలోనూ మంచి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం వీరికి ఉంది. వీరికి అనుకూలమైనటువంటి ఉద్యోగాల కోసం వీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో ఆ ఉద్యోగాలు తప్పకుండా మీకు తటస్థపడతాయి. అలాగే ఆదాయపు పన్ను శాఖల్లోనూ జడ్జీలుగాను, తర్వాత వైద్య వృత్తి అంటే హాస్పిటల్స్లోను, తర్వాత మార్చురీలోను వీటిల్లో మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి. తోళ్ల పరిశ్రమలు, చర్మకు సంబంధించినటువంటి వృత్తులు, తర్వాత వైద్యానికి సంబంధించినటువంటి ఆపరేషన్ సంబంధించినటువంటి వస్తువులు, స్టీల్ వస్తువులు తయారు చేయడంలో వీరు నిమగ్నులై దానిలో వ్యాపారంలో పైకి రావడం కూడా జరుగుతుంది. అయితే మెడికల్ షాప్స్ పెట్టుకోవడం వల్ల స్వయం ఉపాధిగా పైకి ఎదగడం జరుగుతుంది. ఔషధాలు అమ్మకాలు కానీ, మందుల తయారీ సంస్థల్లో వీరికి ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. సినిమా లైట్ బాయ్స్ గాను, లైట్ మెన్స్ గాను ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. అయితే హోటల్స్లో క్యాటరింగ్, గృహ నిర్మాణ రంగంలోనూ పనిచేసేవారుగా, మ్యూజియంలో అటెండర్స్గా, క్రీడా మైదానాలు శుభ్రం చేసే శాఖలోను వీరు ఉద్యోగాలు చేయడం జరుగుతూ ఉంటుంది. వైద్య శాఖలో డాక్టర్లుగాను, తర్వాత మంచి హోదా గల ఉద్యోగాల్లో వీరు ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే జోళ్ల పరిశ్రమ, గాజు పరిశ్రమ, పింగాణి పరిశ్రమ ఈ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిలోనికి వచ్చేటువంటి సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి. వీరి క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఈ సింహరాశి వారు ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు తప్పకుండా మీరు ఈ జాబ్ ఆయిల్ కానీ, మనీ అట్రాక్షన్ ఆయిల్ కానీ, బిజినెస్ ఆయిల్ కానీ మీరు వాడటం వల్ల మీకు తొందరగా ఆ యొక్క జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారు. జనం యొక్క జనాకర్షణ ఎక్కువగా మీకు ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే మీ జాబ్ ఇంకా బలంగా ఉండాలి అంటే, త్వరగా రావాలంటే కూడా ప్రతినిత్యం సూర్య భగవాను నమస్కారం చేయాలి. అలాగే ఆదిత్య హృదయాన్ని ప్రతి నిత్యము కూడా మీరు పారాయణం చేయడం వల్ల రవి యొక్క బలం బాగా పెరుగుతుంది. తప్పకుండా మీకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ కుటుంబాన్ని తప్పకుండా మంచిగా పోషించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఏర్పడతాయి. సర్వే జనా సుఖినో భవంతు.